నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. పోలవరం కాల్వ నిర్మాణ పనులు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. వరుస ప్రమాదాలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. పోలవరం కాల్వ పురోగతిపై ఆతృతగా ఉన్న అధికారులు ముందస్తు జాగ్రత్తలు పాటించడం లేదన్న విమర్శలు వినబడుతున్నాయి. ఇవాళ తుని పట్టణం 1వ వార్డు పరిధిలో కాల్వ బండరాళ్లు పక్కన ఉన్న ఇళ్లపై పడ్డాయి. బండరాళ్లు దాటికి ప్రహారీ గోడ కుప్పకూలింది. సంఘటనలో 2 గాయాలు బారిన పడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే బ్లాస్టింగ్ చేయలేదని, వర్షానికి జారిపడిన బండరాళ్ల వల్లే ప్రమాదం చోటు చేసుకుందని మరో వెర్షన్ వినబడుతుంది. ఓం శ్రీ మాత్రేయ నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు. జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ. జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరణ. 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును. పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్ట కార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి, లోవా దేవస్థానం, లోవా తుని మండలం.